5వ ఎపిసోడు. నేను భాస్కర్ ఏ కోవెల్లోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుంటాం. మీ ఇద్దరు పెళ్ళైతే సంతోషించే మొదటి వ్యక్తి నేనే అంది రేఖ. ఇంటికి బయలుదేరింది స్మృతి. ఇంట్లో వెలయ్య తాండవం చేస్తున్నాడు ఆనందరావు. స్మృతిని చూస్తూనే ఎక్కడికి వెళ్ళావు అంటూ మీదకొచ్చాడు. ఫ్రెండ్ దగ్గరికి అని నిర్భయంగా చెప్పింది. ఎవడా ఫ్రెండు? నీకెన్ని గుండెలే? పార్క్లో పరాయివాడితో సరసాల. స్మృతి ఏమీ జంకలేదు. అతనేం పరాయివాడు కాదు, నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని నిర్భయంగా చెప్పేసింది. ఎవడు వాడు? నాకు నచ్చినవాడు. భ్రష్టురాలా? అంతా నీ ఇష్టమేనా? నా పెళ్ళి నా ఇష్టమే అనేసింది. బంగారం లాంటి సంబంధం చేతులారా నాశనం చేసుకున్నావు. నీకు పెళ్లి చేయడం నా తరం కాదు. నువ్వు చేయొద్దులే, నేనే చేసుకుంటాను. నేను చిన్న పిల్లని, ఏమీ కాదు, మంచి చెడు తెలిసిందానే. అంతకి తెగించావా? అవును అంది స్మృతి. ఆ విషయము భాస్కర్కి చెప్పింది. భాస్కర్ ఎంతో ఆనందంగా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడని మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే ఒకరోజు ఇంట్లోంచి బయటకు వచ్చేసి అతనితో కలిసి వివాహానికి సిద్ధపడింది. ఆ రాత్రే వాళ్ళ వివాహం. భాస్కర్ స్నేహితులందరూ కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. వేణుగోపాలస్వామి సన్నిధిలో కళ్యాణ మండపంలో శాస్త్రీయంగా స్మృతి భాస్కర్ల వివాహం జరిగిపోయింది. మర్నాడు రాత్రి భాస్కరు మధు ఇంట్లోనే శోభన ఏర్పాట్లు అవి జరిపించారు. ఆ తర్వాత రేఖకు కూడా భాస్కర్ దయ వల్ల ఆ ఆశ్రమంలో ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత రేఖ తన గతం చెప్పడం మొదలుపెట్టింది. మొదట్లో అందరు బాగానే ఉండేవారు. మా అత్తగారు, మామగారు, ఆడపడుచు, బావగారు, మా వారు మొదట బాగానే కనిపించారు. ఆ తర్వాత నేను చాలా అదృష్టవంతురాలని కూడా అనుకున్నాను. ఆ తర్వాత మా బావగారు కూడా చేసేవారట. ఎందుకనో మానేశారు. వారు మా వారి కంటే 5 ఏళ్ళు పెద్ద. మా కుటుంబం చాలా దర్జాగానే ఉండేది. అలా కొంతకాలం గడిచాక మీ ఇంటికెళ్ళి డబ్బు పట్టరా అని చెప్పి నన్ను హింసించడం మొదలుపెట్టారు. నేను వెళ్ళను అని మొరాయించాను. దాంతో మరీ హింస పెరిగిపోయింది. ఆ తర్వాత నన్ను కొట్టడం, హింసించడం మొదలుపెట్టారు. ఇంకా అవన్నీ భరించలేక ఓ రోజు ఆ బాధలు తట్టుకోలేక నేను పుట్టింటికి వచ్చేసాను. మళ్ళీ విడాకులు తీసుకుని వాళ్ళ అబ్బాయికి ఎక్కువ కట్నం వచ్చే వాళ్ళతో పెళ్లి చేయాలని అనుకున్నారు మా అత్తగారు వాళ్ళు. ఇవన్నీ నేను తల్లిదండ్రులకి చెప్పలేకపోయాను. అందుకే నా ఉద్యోగ ప్రయత్నం నేను చేసుకుంటున్నాను అని చెప్పింది రేఖ. స్మృతికి జీవితం నవరస భరితమైన కావ్యంలా మనోహరంగా సాగుతోంది. విశాఖపట్నంలో ఒక చిన్న ఇల్లు, 2 గదులు అయితేనే అది వాళ్ల పాలిట స్వర్గం. ఆమె తల్లిని తండ్రిని కూడా మర్చిపోయింది. మొదట్లో తండ్రికి ఒక ఉత్తరం రాసింది. క్షేమంగా ఉన్నట్టు పెళ్లి విషయం గురించి తెలియజేసి అడ్రస్ ఇస్తూ. దానికి ఆనందరావు జవాబు రాయలేదు. ఇంకా స్మృతి ఉత్తరాలు రాయలేదు. రేఖ తరచూ రాస్తూ ఉంటుంది. ఆమెకు సమాధానం స్మృతి, భాస్కరం ఇద్దరు కలిపే వ్రాసేవారు. అదొక మధురమైన కాలక్షేపం వాళ్ళకి. దాంపత్యానికి నిర్వచనంలా ఉంటున్నారు వాళ్ళిద్దరూ. భాస్కర్ ఆనందానికి హద్దులే లేవు. అతనికి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటుంది. అంత అందమైన భార్య తనకు లభించడం, అది కళ కాదు నిజం అని అనిపించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అతని సమక్షంలో ప్రతిరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తోంది. ఒకరోజు వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నారు. ఆ థియేటర్ ఊరికి చాలా దూరంగా ఉంది. ఏ వాహనాలు దొరక్క నడుస్తూ ఉన్నారు. ఇంతలో 3 రౌడీలు వాళ్ళను ముట్టడించారు. ఆ తర్వాత అతి దారుణంగా అమానుషమైన విషయం జరిగిపోయింది. స్మృతి ఎంత ప్రాధేయపడినా వినలేదు వాళ్ళు. ఆమె ఎంత ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఎవరైనా సాయం చేస్తారేమో అని అరవబోయింది. వాళ్ళేమో నోరు మూసేశారు. ఆమె నిస్సహాయురాలైపోయింది. ఆ 3 రాక్షసుల తుచ్చ వాంఛకి దారుణంగా, అమానుషంగా బలైపోయింది. దయనీయంగా దోచుకోబడింది ఆమె. ఈ ఘోరం భాస్కర్ సమక్షంలో అతడు చూస్తుండగానే జరిగింది. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. భాస్కర్ ఏమయ్యాడో కూడా ఆమెకు తెలియదు. ఆమె మెల్లగా ఓపిక తెచ్చుకొని లేచి నడవసాగింది. బహుభారంగా సాగుతోంది ఆమె గమనం. అక్కడ దగ్గరలో ఒక రిక్షా కనిపించింది. తాత,
నాకు అన్యాయం జరిగింది అంటూ జరిగింది క్లుప్తంగా ఆ రిక్షావాడికి చెప్పి ఆమెను ఇంటి దగ్గర దించమంది. ఆమె ఎలాగో అలా ఇంటికి చేరగలిగింది. అప్పుడే భాస్కర్ వచ్చాడు ఆటోలో. స్మృతి ఆశ్చర్యంగా చూశాడు. ఎలా రాగలిగావు? రిక్షాలో ఇతనికి 10 రూపాయలు ఇవ్వండి. వాళ్ళని పంపి తలుపు తీశాడు. గదిలోకి వస్తూనే మంచం మీద వాలిపోయింది బలహీనంగా. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఒళ్ళు ఎరగకుండా నిద్ర పట్టేసింది. ఆమెకు తెలివి వచ్చేసరికి భాస్కర్ ఆమెనే చూస్తున్నాడు. స్మృతి అతని మొహంలోకి చూడలేనట్టు తలదించుకుంది. స్మృతి అంది. ఎలా ఉంది ఒంట్లో? ఆతృతగా అడిగాడు. పర్వాలేదు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి నీకు తెలివి లేదులే, వేడిగా కాఫీ కానీ పాలు కానీ తీసుకుందు కానీ అని లేవబోయాడు. వద్దు, తొందర లేదు. అయితే అంటూ గ్లూకోజ్ వాటరు చెంచాతో పోశాడు. ఆమె మెల్లగా లేచి కూర్చుంది. భాస్కర్ చేతిలోనే గ్లాసును తీసుకొని నీళ్లు తాగింది. కాఫీ తెస్తాను, మీరు ఒకసారి ఇలా రండి దగ్గరగా. అతను వచ్చాడు. ఆమె అతను చేయి పట్టుకుంది. ఆ చేతిని తీసుకొని గుండెలకు అదుముకొని భాస్కర్. ఆమె కళ్ళ నిండా నీళ్లు, ముఖంలో ఏదో భయం, అశాంతి, ఆందోళన. ఏంటి శృతి, చెప్పు. అబ్బా అంటూ మూలిగింది. వద్దు, ఇప్పుడేమీ వద్దు. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, తర్వాత మాట్లాడుకోవచ్చులే. ఇదిగో ఈ మాత్ర వేసుకో. అతను ఇచ్చాడు. స్మృతి లేచి కూర్చోబోయింది. అతను సాయం చేశాడు ఆమె కూర్చుందుకు. అలా కాదు, నా గుండెలు పగిలిపోయేలా ఉంది. ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి చాలు. ఏంటి? మీరు నన్నేం చేయదలుచుకున్నారు అంటే తెల్లబోయి చూశాడు అతను. అదే, అలా జరిగింది కదా. నేనేమో మైలపడ్డాను, అపవిత్రనయ్యాను. అయోమయంగా చూశాడు అతను. అంతలోనే తలవంచుకున్నాడు. మరి నన్ను మీరు స్వీకరిస్తారా? మునిపట్లాగా ప్రేమించగలరా? ఆతృతగా అడిగింది. అతను మౌనంగా మిగిలిపోయాడు. ఇదే విషయం గురించి రాత్రి నుంచి ఎడతెడపి లేకుండా ఆలోచిస్తూ వస్తున్నాడు. జరిగిన దానిలో స్మృతి బాధ్యత ఎంతవరకు? ఆమెదేమీ లేదు. నిజానికి తనదే తప్పు. వాళ్ళని తను నిరోధించగలిగే, ఎదురు నిలిచి పోరాడగలిగితే, జయించగలిగితే స్మృతి అలా బలయ్యేదే కాదు. స్మృతి ముఖం చూడ్డానికే సిగ్గేస్తుంది. తన అసమర్థత, బలహీనత అవే ఆమెకి ఆ దశని కలిగించాయి. నిజానికి ఆమె తనను క్షమించాలి. నేరం తనదే. అతని మౌనం ఆమె సందేహాన్ని మరింత అధికం చేస్తోంది. అతను చెప్పడానికి సందేహిస్తూ ఉంటే నిశ్చయంగా అతను స్వీకరించదలుచుకోలేదన్న మాటే. కేవలం మానవత్వం కొద్దీ తను ఎంతవరకు ఆదుకుని ఇట్లా వైద్యం చేయించాడు అని అనుకుంది. తను భయపడిందే అయింది. జీవితం నాశనం అయిపోయింది. తను దగా పడిపోయింది. ఆమెకెందుకో రేఖ గుర్తొచ్చింది. రేఖ అలాగా, తను ఇలాగా. ఇద్దరి జీవితాలు ఘోరంగా మోసపోయాయి. స్మృతి తుళ్ళిపడింది. భాస్కర్ తన ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ నిష్క్రమణ శాశ్వతం. తన జీవితం ఇంతే. ఆమె కళ్ళ నిండా నీళ్లు, గుండె నిండా దుఃఖం. భాస్కర్ పెళ్ళబోబోయింది. ఆమె గొంతు వెళ్ళేది. దుఃఖంతో పూడుకుపోయింది. ఈ ప్రపంచంలో ఇక తనకేమీ లేదు. ఎవ్వరూ మిగల్లేదు. తన బ్రతుకు నిష్ప్రయోజనం. తను కొంచెం తేరుకున్నాక అతను స్పష్టంగా చెప్తున్నాడు వెళ్ళిపో అని అనుకుంది. ఆ తర్వాత ఆమెకి స్పృహ పోయింది. తర్వాత నీరసంతో కొంతసేపటికి కళ్ళు తెరిచి నీరసంగా బయటికి వెళ్ళాలని ప్రయత్నించింది. ఇంతలో స్మృతి అని వెనక నుంచి పిలుపు. రేఖ, నువ్వెప్పుడొచ్చావు? అరగంట అవుతోంది అని ఆమె స్మృతిని పొదివి పట్టుకుని మంచం వైపు నడిపిస్తూ ఉంటే, రేఖ, నా జీవితం ఇలా అయిపోయిందే అని ఏడ్చింది బావురుమంటూ. శృతి, నాకు అన్యాయం జరిగింది. నేను అన్ని రకాలుగా అన్యాయం అయిపోయాను. నా జీవితం ఇంతే అంది. ఏంటి రేఖ నువ్వు అంటుంది? భాస్కర్ నాతో కలిసి ఉంటాడో లేదో అని భయంగా ఉందే. ఉండడం అనిపించింది అంది. పిచ్చి, భాస్కర్ నన్ను పిలిచాడు టెలిగ్రామ్ ఇచ్చి. అంతేకాదు జరిగింది కూడా చెప్పాడు. నమ్మలేనట్టే చూసింది శృతి. ఇటువంటప్పుడు నీ మనసు చాలా చెదిరి ఉంటుందని, బెదిరిన నీ హృదయానికి తోడు అవసరమని తెలిసే అతను నన్ను తక్షణం రమ్మని కోరాడు. బహుశా ఈమెతో పంపించేయడానికేమో. ఒంటరిగా వదిలిపెట్టేంత నిర్దయుడు మాత్రం కాదు భాస్కర్. మెల్లగా అంది స్మృతి. నువ్వు నన్ను అతనికి అప్పగించావు. మళ్ళీ తిరిగి నీకు అప్పగించేస్తే అతని బాధ్యత తీరిపోతుందని అదే సబబ్ అనుకుని. స్మృతి
వినలేనట్టు అరిచింది రేఖ. ఆమె తల వంచుకుంది. స్మృతి మెల్లగా లాలనగా పేల్చింది. భాస్కర్ నీకొకటి చెప్పమన్నాడు. ఏమిటి? ఆత్రంగా అడిగింది. జరిగిన దారుణంలో మీ ఇద్దరి ప్రమేయం కొంచెమైనా లేదు. తప్పంటూ ఉంటే రాత్రిపూట రోడ్డు మీద వెళ్ళి ఆడదానికి కనీసపు రక్షణ కలిగించలేక విఫలమవుతున్న ఈ వ్యవస్థదే. అది చేసిన నేరానికి, సంఘంలో లోపానికి మీరెందుకు జీవితాల్ని, ప్రేమల్ని బలి చేసుకోవాలి? జరిగిన దాన్ని ఒక పీడ కళ్ళలా భావించి పూర్తిగా మర్చిపోయి మామూలుగా మునపటిలాగా జీవించడానికి ప్రయత్నించాలి అన్నాడు భాస్కర్. నువ్వు నిన్ను అలా మలుచుకొని మామూలుగా ఏమీ జరగనట్టే ఉండగలగాలని అతని వాంఛ. రేఖ తన చెవుల్ని తానే నమ్మలేకపోతున్నట్టు చూసింది రేఖ. ఇది నిజమేనా? తనకి మళ్ళీ జీవితం లభిస్తోందా? రేఖ భర్త వంటి రాక్షసులున్న ఈ సమాజంలో భాస్కర్ లాంటి పురుషోత్తములు, దయామయులు ఉన్నారా? ఎంత విచిత్రమైన సత్యమిది. చేజారిపోతుందేమో అనుకున్న వరం మళ్ళీ లభిస్తూ ఉంటే ఎంత కఠినమైన తపస్సు ఆచరించామన్నా సిద్ధమే. ఉద్వేగంగా అంది స్మృతి. తపస్సు కాదు, తమస్సు కాదు, ఇది జీవితం. సరిగ్గా అదే క్షణంలో భాస్కర్ ముగ్గురికి కాఫీలు తెచ్చాడు. ఈ కాఫీ మీ జీవనానికి నాంది కావాలి అంది రేఖ. అవునన్నట్లు గడియారం శ్రావ్యంగా గంట కొట్టింది. కథ సమాప్తం. ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్లు ఇవ్వండి. అలాగే మరొక కొత్త నవల పెబ్బిలి హైమావతి గారు రాసిన అన్నపూర్ణ అనే నవలతో మీ ముందుకు వస్తాను మళ్ళీ. ఈ నవల ఒక చక్కటి కుటుంబ కథకు సంబంధించిన నవల. మరి ఈ నవలని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.